ఇది కార్యక్రమం గౌరవ విశిష్ట అతిథి సో అయినా కూడా ముందుగా మన సభాధ్యక్షులైనటువంటి మన అధ్యక్షుల అలాగే ఎంపీపీ రాజన్న మరియు పాలకు మహేష్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నా అధికారులకు నా యొక్క ధన్యవాదాలు. ఏమన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ వీడ్కోలుకు చాలా బాధాకరంగా ఉంది. నా తోటి ఎంపీటీసీలకు నా యొక్క ధన్యవాదాలు. ముందు ముందు మీరు ఈ కార్యక్రమంలో ఇంకా మంచి పదవులు ఆహ్వానించాలని నా యొక్క ధన్యవాదాలు. చేసినా కానీ మాకు స్పందించి ఒక చిన్న పనులైనా పెద్ద పనులైనా కానీ చేసినందుకు మన గత ఎంపీడీఓ గారు ఆమె కూడా చాలా అతడి మంచి మంచి పనులు చేశాను. మేడం దగ్గరికి ప్రస్తుతానికి అయితే మేడం కలగలేకపోయాము చిన్న చిన్న కారణాల వల్ల. అందరు అధికారులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ కొంచెం ఈ వీడుకోవాలంటే కొంచెం బాధాకరంగా ఉన్నది. కానీ ఇక 5 సంవత్సరాల పదవి కాలం అయిపోగానే తప్పదు కదా. కంపల్సరీ అందరం ఇప్పటి వరకు ఎలా కలిసి ఉన్నామో అలాగే మనం ఎప్పుడు కూడా ఎంపీటీసీలను కానీ అధికారులను కానీ అందరం కలిసి ఉండాలని, అందరం ఒక మాట మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ సురేష్ గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ వైసీపీ గారికి, గౌరవ ఎంపీఓ మేడం గారికి, అలాగే నా తోటి ఎంపీ సభ్యులందరికీ, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కలిసి పనిచేసిన వలన చాలా సంతృప్తి ఉంది. ప్రజలకు సేవ చేసే విషయంలో కారణంగా చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ పబ్లిక్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ మన ప్రజాప్రతినిధులకు వచ్చి పని చేసి మళ్ళా ప్రజలకు చేరే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారంగా ఉండి వాళ్ళకు సేవ చేసే విధంగా కల్పించినటువంటి ఈ పదవికి మామూలు ఎదుర్కొన్నటువంటి ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఇంకొకటి మాకు చిన్న సమస్య ఏంటంటే సార్, మా ఎంపీటీసీ సభ్యులు అనేది ఒక ఉత్సవ విగ్రహం చేసుకుంటే జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ పదవికి రావాలా వద్ద, ఈ పదవికి మేము అర్హులమా కావాలా, గతంలో చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖాళీగా ఉండదు, వాళ్ళకి ఎలాంటి అర్హతలు లేవు. కనీసం గ్రామంలో ఒక ఇప్పుడు పొలం పోయాలన్నా కానీ ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మేము చేయలేకపోతున్నాం సార్. గౌరవాసం తెలియజేస్తున్నాం సార్. మాకేంటంటే మేము గత 5 సంవత్సరాలు పనిచేసాం సార్. సంతృప్తి అధికారులు కూడా మాకు సేవలు చేశారు సార్. మాకేంటంటే రాబోయే మేము కాకుండా రేపటి నాడు పబ్లిక్ ప్రజలు రాజకీయాలకు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ పదవి అనేది ఖచ్చితంగా కొన్ని అర్హతలు కలిగిన విధంగా ప్రభుత్వం చేకూర్చే విధంగా మీరు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే సార్ నాకు ఏంటంటే గ్రామంలో ఏ సంఖ్యలో నాకు ఇబ్బంది సార్. ఏంటంటే మనం అధికారులు వస్తారు వాళ్ళకి ఏం సార్ పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేయాలి, సర్పంచ్ గారికి ఫోన్ చేయాలి, వాళ్ళకి ఫోన్ చేస్తారు. వీళ్ళకు ఫోన్ చేస్తే చేయకపోతే ఏమన్నా ఫీల్ అయితే వాట్సాప్ ఉద్దేశం ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా పని అయితే అని చెప్పి ఫోన్ చేస్తారు సార్. వాస్తవంగా మీ గ్రామాలలో చాలా అనుభవిస్తాం సార్. ఇప్పుడు ఏదైనా ఇంటి పర్మిషన్ కావాలంటే కానీ పోతుంది సార్. ఇప్పుడు గౌరవ ఎంపీ గారి ద్వారా కూడా జరిపిస్తున్నారు కొన్ని సమస్యల వల్ల. మాకు ఏంటంటే ఉత్సవ విగ్రహాలు చెప్తున్నాం సార్. రాబోయే రోజులలో తగిన ప్రాధాన్యం ఎంపీ సభ్యులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే ఎంపీటీసీ 5 సంవత్సరాలు గడిచింది మంచిది సార్. అధికారులు కూడా మంచిగా సహకరించారు, గౌరవ ప్రజలకు అందరూ సహకరించారు. రాబోయే రోజుల్లో యువత రాజకీయాలకు రావాలంటే
ప్రభుత్వం కానీ అధికారులు కానీ యువతకి రాజకీయ వచ్చే వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. జెడ్పీ చైర్పర్సన్ కావాల్సిన శ్రీరామ్ గారు, మా మండల సంఘ అధ్యక్షుడు మహేష్ గారు, వైస్ ఎంపీ రాజన్ గారు, నా తోటి ఎంపీ సభ్యుడు, మన మండల ప్రజా సిబ్బంది కానీ, అలాగే ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్లో మేము ఒక వారధిగా మాకు ఎవరైతే ఓట్లేసి స్థానికంగా మన ఎంపీడీసీగా గుర్తింపు తెచ్చారో వాళ్ళ సమస్యలను 3 నెలల క్రితం జనరల్ బాడీ మీటింగ్లో మన మండల స్థాయి అందరికీ తెలియజేసే ఒక వారధిగా మనం ఎన్నుకున్నారు. ఇప్పుడు ఇందాకే సురేంద్ర తులపేట ఎంపీసీ గారు చెప్పినట్టు ఏంటంటే ఎంపీటీసీ అంటే ఉత్సవ విగ్రహాన్ని కాకుండా ఇప్పుడు ఇక్కడ మా 40 సంవత్సరాల ఎనర్జీలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక ఎంపీటీసీ పోస్టులకు ఉప సర్పంచ్ కూడా ఇవ్వలేకుండా కనీసం ఉప సర్పంచ్ కన్నా విజేత చెక్ అవుతుంది కానీ ఎంపీటీసీ అనే స్థానానికి మాత్రం గుర్తింపు లేదు. వాస్తవానికి మేము ఇక్కడికి వస్తున్నాం చెప్తున్నాం పోతున్నాం తప్ప ఏదంటే మాకు అందరూ సహకరించారు. మాకు 5 సంవత్సరాలు సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఎప్పుడో మీరు కానీ సూపరింటెండెంట్ కానీ దేనికైనా సహకరించడానికి అంటేనే కానీ విషయం ఏంటంటే మేము ఒక గ్రామంలో ఓట్లాడి మళ్ళీ దేనికైనా పని కూడాలంటే ఖచ్చితమైన స్థానం అనేది మాకు ఇప్పటికి కలిగిందని మేము అనుకుంటలేము. 5 సంవత్సరాలు నాకు చిన్న వయసులో పనిచేసినందుకు మేము కూడా మా గ్రామస్తులకు ఏం చేసినామని చెప్పుకోవాలన్న సురేందర్ ఆలోచన మీరైతే బయట తీసుకెళ్ళి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఎంపీడీసీ ఎవరైనా ఉన్నారు మేము కానీ ఇంకెవరైనా వస్తారో వాళ్ళకు కూడా కొంచెం ఎంపీడీసీ విలేజ్కి వెళ్ళడానికి కొంచెం అవకాశం తీసుకెళ్ళాలి నాకు కోరుకుంటూ ఈ అవకాశం పిల్లలకు నీళ్ళు తెచ్చుకుంటే ఒక 10th క్లాస్లోనే చూసినాం. డిగ్రీలో కూడా అంత పెద్ద బాధపడలేదు, ఇంటర్మీడియట్లో అసలే బాధపడలేదు. కానీ ఇవాళ మా తోటి సభ్యులు బాధపడుతుంటే 5 ఏళ్ళ పూర్తి పదవి కాలం ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది. మన ఆఫీస్ అనేది ఒక అటాచ్మెంట్ ఉన్నది. ఇవాళతో వస్తాం కావచ్చు కానీ ఏమొచ్చినా తక్కువ మనది మన మండలంతే. కానీ మగవాళ్ళం వస్తూ పోతూ ఉంటాం కానీ మహిళా మండలి పాపం ఆ బాధ చూస్తుంటే మొదలు అది. మరి ఈ రకంగా అభిమానం పెంచుకొని అధికారులు మళ్ళీ మన ప్రభాకర్ సార్కి వచ్చి పొద్దున్న లేకపోతే కూర్చుంటుండే సార్ ఎప్పుడు కంప్యూటర్ మీద నేను 10 నిమిషాలు వచ్చి కూర్చోండి సార్ నా ఆఫీస్లో కాస్త రిలాక్స్ అవుతాం ఏదో ముచ్చట పెట్టుకుంటున్నాను అంటే ఎప్పుడు చూడండి సిస్టమ్ మీద. ఈ మధ్య కాలంలోనే కొద్దిగా స్టాఫ్ పెరిగింది, కొద్దిగా పనులు తగ్గింది. కానీ గతంలో చూసుకున్నట్టయితే అంత డిప్రెషన్ నచ్చింది మండల వ్యవస్థ. ఇక్కడ ప్రతిపక్షం ఉన్న సర్పంచుల దగ్గర పూర్తి స్థాయిలో ఇటు సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి తగ్గి పని చేసుకున్నాం సార్. ఎందుకంటే కలిసి ఉంటాం రేపు ఊళ్ళో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ కొద్దిగా అన్నిటైనా 2 వర్గాలుగా విభజించబడి ఇబ్బందులు అవుతాయి అని చెప్పి పూర్తిగా సహకరించినాం. దానికి సహకరించిన సెక్రటరీలకు కూడా పూర్తి స్థాయిలో నా యొక్క 3 సంవత్సరాల పదవి కాలానికి నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అది జరగడానికి జరిగింది. మన గంగారాం గౌడ్ లేకపోవడం కూడా బాధాకరం. ఈ యొక్క విడుదల తనతో జరగాల్సింది, నేను వైస్ ఎంపీగా ఉండాల్సింది. కానీ వారు లేకపోవడం మన మధ్యలో అది కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. సార్ వీళ్ళు యాక్చువల్గా మా బాధ ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా మా తోటి ఎంపీటీసీ ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. సార్ దీంట్లో టైర్ అంటాయి సార్ వచ్చేదే ఫిగర్ మా 30 లక్షలు 40 లక్షలు సార్. దీంట్లో టైర్ అంటాయి సార్. దీంట్లో 40% స్కూల్స్కి ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్కూల్స్కి ఇస్తున్నాం సార్. ఇక మిగిలిన రూపాయలలోనే ఏదైనా ఒక గ్రాంట్ పెట్టడం జరుగుతుంది సార్. అది కూడా ఒక ట్రైనింగ్ అవి తప్ప మిగతా ఎలాంటివి లేవు సార్. గతంలో తమరు సమితిలో ప్రెసిడెంట్గా చేసిన సార్. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితిలో చాలా వ్యత్యాసం ఉన్నది సార్. ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయింది సార్. ఈ 5 ఏళ్ళ పదవి కాలంలో ఏ ఒక్క ఎంపీడీసీ తీసుకున్నా సార్ మినిమం ఫుల్ఫిల్ చేయలేకపోయింది సార్. గతంలో మనకు సీనరీస్ వచ్చేది సార్. ఏది ఇసుక డ్యామ్ నుంచి కానివ్వండి, ఇంకేదైనా మైనింగ్ నుంచి కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా
గతంలో మండల్ బడ్జెట్ వచ్చేసి మనది పెద్ద మండలం కనుక 1 కోటి రూపాయలు దాకా ఉండేది సార్. కానీ ఇంత టౌన్లో ఉన్న ఈ యొక్క మండలానికే 30 నుంచి 40 లక్షలు 50 లక్షలు వచ్చేది. ఇక సారంగపూర్ వీర్పూర్ లాంటివి అయితే చెప్పతామే కాదు సార్ మాట్లాడుకుంటే. ఎందుకంటే సార్ ఎవరైనా పొద్దున్న లేస్తే సర్పంచ్ గారి దగ్గరనే మాట్లాడడం తప్ప ఎంపీడీసీకి కనీసం గ్రామ పంచాయతీలో చైర్ కూడా లేదు సార్. మరి ఎడమై కూర్చోవాలి అంటే అది పెద్ద గ్రామ పంచాయతీకి ఎదురుగా ఈ మధ్యకాలంలో కొన్ని బెంచీలు వేస్తున్నారు. ఆ బెంచీలు వేయడమే మా ఆఫీస్ అన్నట్టు అయిపోయింది మా జీవితం. ఇది ఏ ఎంపీడీసీ నేను అడిగాను సార్, గ్రామ పంచాయతీకి ఎదురుగా ఉంటే ఆ కుర్చీల మీదనే మేము పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చింది. ఇక ఆఫీసర్ గారు వస్తే ఇంకా ఇప్పటికీ మా పదవి అంటే ఇవ్వాలంటే అయిపోతుంది. ఒక వారం క్రితం కూడా ఊళ్ళలో స్పెషల్ ఆఫీసర్లు వచ్చినప్పుడు సార్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అప్పటికి మా పదవి కాలం అయిపోయింది అనుకున్నారో మరి ఏదో అది వాళ్ళకే తెలియాలి. మరి ఏపీడీసీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు సార్. అంటే పూర్తిగా ఎంపీడీసీ చెప్తే అయితే చెప్పకుంటే ఎట్లా అనే కాడికి వచ్చింది. దయచేసి తమను చాలా వెల్ ఎక్స్పీరియన్స్ సార్. మీకు పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నది. ఈ యొక్క వ్యవస్థను ఎంపీడీసీల వ్యవస్థను బలోపేతం చేయాలంటే తమలాంటి సీనియర్ నాయకులే మరొకసారి ప్రశ్నించే గొంతుగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సార్. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎంతో బాధాకరంగా రావాలంటే కానీ తప్పదు కదా. 5 సంవత్సరాలు మన పదవి కాలం ఇది ఒక జర్నీ లాంటిది. ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ అయినామంటే ఇది ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే సరిగా నుంచి ఎన్నికై అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గాజర్ల గంగారాం గౌడు చనిపోయి ఈ అవకాశం వచ్చింది. ఇది తీసుకోవడం కూడా చాలా బాధాకరం అనిపించింది. అయినప్పటికీ తప్పని పరిస్థితి. కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీ ఎంపీపీ కొనసాగారు. అది అలాగే ఉన్నది. ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాల్సిన సందర్భాలు కూడా కాదు. ఈ బాధలు మరుగున పడినటువంటి ఒక బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సీట్ను గత పాలకులు అప్రెంట్ చేసిండు. పెద్దలు గవర్నమెంట్ ఏర్పడగానే పెద్దలు జీవన్ సార్ గారు ఎవరికి సంబంధించిన చేతిలో వాళ్ళే ఉండాలి, ఎవరైనా పర్లేదు అనే ఉద్దేశంతో స్పెషల్గా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే స్పెషల్గా జీవో అరేంజ్ చేసి స్టేట్ మొత్తం ఈ ఎన్నిక అనేది జరిగింది. ఇది ఒక 4 నెలల పరిస్థితి అయిపోయింది. నిజంగా చాలా బాధాకరం సార్. ఇప్పుడు గవర్నమెంట్ మనదే ఉంది సార్. ఇప్పుడు సభ్యులు మీకు ఎందుకు చెప్తున్నారంటే మా బాధ అంతా ఇంత కాదు సార్. గ్రామాలలో కనీసం కూర్చోవడానికి గ్రామ పంచాయతీలో చైర్ కూడా లేదు సార్. ఇది చాలా బాధాకరం సార్. సర్పంచ్ కంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నట్టే అనిపిస్తుంది సార్. పక్కపడ్డ ఊరు కూడా మన గవర్నమెంట్ విలేజ్గా ఉంటుంది సార్. సర్పంచ్ ఒక విలేజ్లో పోటీ చేస్తాడు, వారితో పాటు మనం పోటీ చేస్తాం. అయినప్పటికీ మనకు 2-3 విలేజ్లు అవుతారు మా ఎంపీ సభ్యులకు. అయినప్పటికీ కూడా విలువ లేని పదవులు అయిపోయినాయి సార్. దయచేసి ఎంపీ సభ్యులు మా తోటి సభ్యులు కోరినట్టు ప్రభుత్వంతో మీరు మాట్లాడి రానున్న రోజుల్లో ఎంపీడీసీ పదవికి పోటీ చేయాలి అనే ఆసక్తి మా యువతకు ఉండాలి సార్. అది మీ వల్లే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది సార్. ఇంకొకటి దయచేసి ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఒక అన్నదమ్ములాగా కలుపుతున్నాం. రానున్న రోజులలో కూడా మనం ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మనకు జడ్పీ చైర్మన్గా మనకు రూరల్ జడ్పీగా ఎన్నికై వారు తెలంగాణలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా అక్కడ వసంత సురేష్ గారు నిజంగా అందరికీ ఎంతో సహకారంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారు కూడా మంచి పదవుల్లో ఉంటూ మన రూరల్ మండలానికి సంబంధించి ఎలాంటి నాయకులకు ఏ నాయకులైనా ఎప్పటికీ కూడా వారికి సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఈరోజు వచ్చి మా ఆనందానికి మీరు సమావేశం ఇచ్చేటటువంటి జీవన్ సార్ గారికి
మరి అందులో పెద్దలు జీవన్ రెడ్డి గారు మన మండలిలో కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పేసి సోదరుడు మహేష్ చెప్పగానే వారితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి తప్పకుండా అని చెప్పేసి రావడం జరిగింది. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభ అధ్యక్షుడు సోదరుడు మహేష్ గారికి 4 నెలలే పదవి కాలమైనా కూడా నిజంగా కూడా పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డను కూర్చోబెట్టడానికి అహర్నిశాలు అటు మున్సిపల్ కావచ్చు ఇక్కడ కావచ్చు చేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి మనందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంపీడీఓ గారికి మా గౌరవ ఆప్షన్ జావేద్ గారికి గౌరవ ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మండల స్థాయి అధికారులు గౌరవ మరి విలేజ్ సెక్రటరీ అందరికీ కూడా నమస్కరిస్తూ ఎంపీఓ గారికి అదేవిధంగా మన రూరల్ మండలంలో పనిచేస్తున్నటువంటి మరి మినిస్టర్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ మరి ఈనాడు మనం అందరం కూడా చాలా వరకు కూడా స్వప్న మాట్లాడితే మాట్లాడాలని వచ్చింది. ఎప్పుడు మాట్లాడినా స్వప్న మాట్లాడుతుండే, ఏ సర్వసభ్య సమావేశమైనా స్వప్న మాట్లాడుతుండే, స్మిత మాట్లాడుతుండే. కాకపోతే వారి వల్ల మాట్లాడాలని వచ్చింది కానీ ఒక భావోద్వేగంగా వారిలో ఉన్నటువంటి బాధను మరి చెప్పడం నిజంగా కూడా మరి ఎంపీటీసీ కావచ్చు ఎంపీటీసీ వ్యవస్థలే ఆ విధంగా ఉండడం, పదవిలో రావడం గొప్ప, ఒక పనుల మీద పేరు ఉండడం గొప్ప. చాలా వరకు కూడా చాలా మంది ఎంపీటీసీ అయినా కొంచెం ఎంపీటీసీ అయినా కూడా కాలేము, ఎంతో మంది కొట్లాడినా కూడా ఆ పేరు కూడా రాదు. కాకపోతే ఆ పేరు వచ్చిన తర్వాత నా గ్రామానికి నేను ఎంతో సేవ చేయాలనే ఒక ఉత్సాహంతో ఉత్సాహంతో వచ్చిన వారికి మరి నిజమైన అధికారాలు, ఆ యొక్క ప్రాధాన్యత, ఆ పటిష్టత, ఆ యొక్క పదవికి గుర్తింపు అనేది రావాలి అని చెప్పేసి వీరితో పాటు మీరు కూడా ఏకీభవిస్తూ మరి శాసన మండలిలో మీరు దీన్ని ప్రస్తావించి పటిష్టత దీని యొక్క బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా మీకు మరి మీ ద్వారా ప్రభుత్వానికి నిర్ణయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ మరి అదేవిధంగా ఇవల్ల మనం అందరం కూడా ప్రజాసేవలోనే ప్రజల మన్ననలతో ప్రజల ఆశీస్సులతోటి ఎన్నికైన వాళ్ళు కాబట్టి ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవి, జెడ్ చైర్మన్ పదవికి మాత్రమే విరమణ. ఇవల్ల మీది రేపు మాది, అంతేగాని మనకు మాత్రం విరమణ కాదు. ఎందుకంటే మాజీ ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్ చైర్మన్ అని చెప్పేసి మరి ప్రజల యొక్క మన్ననలు ఎవరైతే చూడబెట్టారో వారి దగ్గరికి ఎప్పుడు కూడా వదలాగా మరి ప్రజలు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫలానా రోజు మా ఊరికి మరి ఎంపీటీసీగా ఉన్నారు, ఫలానా అధికారితో నాకు పనున్నది, సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చు అని చెప్పేసి తెలిసినటువంటి మన దగ్గరికే వస్తారు. కాబట్టి ప్రజల సమస్యలనే మనం ఒక అధికారంగా తీసుకొని మన అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక పరిష్కార మార్గంలో చొరవ చూపినట్లయితే ప్రజా సేవలో మనం ఎప్పుడు కూడా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా మరి ఆ విధంగా మన ప్రయాణం కొనసాగించాలి. ఇవాళతో పదవి చూసినా కూడా మన యొక్క జీవితం రాజకీయంలో ఈ విధంగా ముందుండాలి. నిజంగా కూడా దానికి ఆదర్శంగా జీవన్ రెడ్డి గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు పదవి ఉన్నా లేకున్నా కూడా మరి ఒకే పార్టీలో ఉండి మరి వారికి అవకాశాలు వచ్చినా రాకున్నా కూడా ఎప్పుడు కూడా నేను ప్రజల పక్షాన్నే అంటారు. మొన్న కూడా రీసెంట్గా బట్టల పంపిణీ కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా అమ్మ నా జీవితం అంతా కూడా ప్రజలతోటి ఏమన్నా లేకున్నా కూడా మరి ప్రజల గుర్తుకై వారు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. మరి అటువంటి నాయకులను మనం ఆదర్శంగా తీసుకొని నిమ్మగా చిన్న వయసులో, చాలా వరకు చిన్న వయసులో మరి యొక్క పదవి అలంకరణ చేపట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారి పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు కూడా ముందుకు సాగాలి. అదేవిధంగా నిరాశ ఏదైతే ఉందో దాన్ని చట్టాల మార్పిడి మనం అనుకున్నాం, మనం బాధపడతాం. కాకపోతే అదొక శాసనం, చట్టాలు, అసెంబ్లీ అంతా కూడా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రంలో కూడా ప్రవేశపెట్టాలి. కాబట్టి అవన్నీ కూడా ఏదన్నా మనకు పెద్దల ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆవేదన మేము ఉన్నా లేకున్నా కూడా తరువాత వచ్చే ఆ ఎంపీటీసీ పదవులు వారికి నిజమైన
మరి అది చేసిన ఏ విధంగా మీరు చేయాలని చెప్పడం నిజంగా కూడా అది చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అధికారులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారు మరి మనమందరం కుటుంబ సభ్యుల్లాగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరి మీరు మాకు ఇబ్బంది పెట్టలేదు మేము మీకు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ 4 గోడల మధ్యలోనే కాకుండా మళ్ళీ రేపు ఇవాళ సాయంత్రం అయితే రేపు తెల్లవారు మాజీ అయిపోతారు మహేష్ తమ్ముడు దేనికన్నా ఇంట్లో గారికి కాల్ చేసినా కూడా మరి ఇప్పుడైతే ఎట్లయితే మాట్లాడుతున్నామో 4 గోడల మధ్య అదే విధంగా ప్రజల సమస్యలపై ఇక్కడ ఉన్న ఎంపీటీసీ కావచ్చు తమ ఎంపీగా చివరిగా ఫోన్ చేసినప్పుడు ప్రజల సమస్యల్ని ప్రాధాన్యతగా తీసుకొని మీరు పనిచేయాలని చెప్పేసి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 11 ప్రయారిటిస్తాం 10 లేకపోతే ప్రయారిటీ ఇవ్వడం కాదు, ప్రజల సమస్యలకు ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా మరి గౌరవ అధికారులందరికీ ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలకు మరి కేవలం ఒక సర్పంచ్ ఒక వీళ్ళు వారి ఇంతనే కాకుండా మాజీగా ఎవరు ఫోన్ చేసినా కూడా ఆ యొక్క గ్రామం మంచి కోసమే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆ గ్రామంలో ఏదో ఒక రకంగా సమస్య తీసుకొచ్చినప్పుడు గౌరవ పంచాయతీ సెక్రటరీ కూడా మరి రూరల్ మండలి చాలా పెద్ద మండలి వీళ్ళందరూ కూడా వారితో సమన్వయంగా ఉంటేనే మరి ప్రతిపక్షమైన ప్రధాన పక్షమైన అధికార పక్షమైన కూడా అందరినీ సమన్వయం చేసుకుంటేనే పూర్తిగా కూడా సమగ్రంగా ఒక గ్రామాన్ని మండలాన్ని మరి జిల్లాను గుర్తించడంలో మీ పాత్ర మీ గుర్తింపు ఆ విధంగా ఉండే విధంగా మరి ఉంచుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ యొక్క వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు ఎంపీపీ గారు ఇక్కడ కూర్చున్నారంటే విధంగా కూడా గంజాల గంగారాం గౌడ్ గారికి మనం అందరం కూడా వారికి ఘనమైన నివాళిని అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ నేను మొన్న కూడా జడ్పీ జనరల్ బాడీలో కూడా అర్బన్ మండల్ ఎంపీ మేధాని వనిత గారు అదేవిధంగా గంజాల గంగారాం గౌడ్ గారికి ఇద్దరికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. కాబట్టి ఈ స్థానంలో వారే ఉండాల్సింది భగవంతుడు ఆ విధంగా చేయడం చాలా దురదృష్టం బాధాకరం. కాబట్టి పెద్దలు దేవుడి మాట్లాడే మనం అందరం కూడా వారికి ఇవ్వాల్సిన నివాళి ఒకటే కాబట్టి మౌనం పాటించాల్సిందిగా కూడా కోరుతాం. గొప్ప కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే సమయం అంతా గడుస్తూ ఉంటారు. అటువంటి గొప్ప కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జడ్పీ చైర్మన్గా అదేవిధంగా ఎంపీటీసీలుగా మనం అందరం కూడా వేదికమైన పదవిలో ఉన్న వాళ్ళందరం కూడా మరి ఆ నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు మాట్లాడే ముందు కంటే ముందు జడ్పీ జనరల్ బాడీ కూడా దాన్ని ఆహ్వానించినప్పుడు వారు ఇనిషియేటివ్ వల్ల రాలేకపోయారు. మరి దాంట్లో భాగంగా నేను కూడా వారి యొక్క సంపూర్ణ సహకారం ఏ విధంగా ఉన్నా కూడా వారి సహకారం అడగలేదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారి మాటలు స్ఫూర్తిదాయకంగా తీసుకున్నా అని చెప్పేసి నేను చెప్పి జనరల్ బాడీలో మా అందరి వాళ్ళు ఉండటం కూడా చాలా చెప్పుకోవడం జరిగింది. మరి వారికి కూడా మా జిల్లా పరిషత్ పక్షాన నేను వారికి సన్మానం చేస్తానని చెప్పేసి వారు మాట్లాడుకుంటూ థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విధి విధానాలు రూపొందిస్తారు, ఆ రూపొందించిన విధి విధానాలకు అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో వాటిని సమీక్షిస్తూ అక్కడ నుండి ఏదైతుందో మండల ప్రజా పరిషత్ నుండి ఏదైతుందో గ్రామ పంచాయతీ ద్వారా ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని అమలు చేపట్టడం. అంటే స్థానిక సంస్థల యొక్క పాత్ర ఏ విధంగా ప్రధానం ఏంటనేది చెప్పడానికి ప్రయత్నించారు. నా ప్రజా జీవితం కూడా స్థానిక సంస్థలు ఆరంభమైనాను. కొంచెం అందరికి తెలుసు తెలియదు కానీ నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు నేను. అప్పుడు పంచాయతీ సమితి అధ్యక్షుడు అంటే ఇవాళ శాసనసభ స్థానం పరిధి ఎంతుంటుంటేనో పంచాయతీ సమితి స్థానం అనుకుంటుండే చెప్పాలి. అప్పుడు బాధ్యతలు కానీ విధులు కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఒక విధంగా చెప్పాలంటే శాసనసభ్యుడు లేనటువంటి యొక్క అధికారాలు మీకు అనుకుంటున్నాను. శాసనసభ్యుడు లేనటువంటి ఒక అధికారాలు చెప్పండి. గ్రామ పరిధిలో చేపట్టబడేటువంటి ఒక ఏ కార్యక్రమం నుంచి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా కానీ ఏదైతుందో స్థానిక సంస్థల ద్వారానే అవి అమలు చేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రాజెక్ట్ అనుకుండే అంటే ఇవాళ కూడా ఆ ప్రాజెక్ట్ ఉంది లేదని చెప్పినట్టు లేదు. కానీ ఏదైతుందో దానివల్ల ఈ చట్టం అనేది ఏదైతుందో
అంటే మేము వాస్తవంగా చట్టసభకి ఎంపికైనటువంటి ఒక మా బాధ్యతలు వేరు. టు బి ఫ్రాంక్, నేను చట్టాలు రూపొందించాలి, ఆ చట్టాలు ఏదైతుందో ప్రజానికానికి ఏ విధంగా మీరు అనుకూలపడే విధంగా వాటిని అమలు చేయాలనేటువంటి చట్టాలు మీరు రూపొందిస్తాం. మీరు చట్టాలు చేయడానికి పరిమితం కాకుండా అమలులో నేను దాని పాత్ర నిర్వహిస్తాను. అమలులోని పాత్ర నిర్వహింపజేయడంతో ఏదైతుందో స్థానిక సంస్థలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క మీ బాధ్యతల్లో మీరు కొంచెం జోక్యం చేసుకుంటున్నట్టుగా భావించడం తప్పని చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, భవిష్యత్తులో ఏదైతుందో స్థానిక సంస్థలు పనులు చేయవలసిన ఒక బాధ్యత తప్పకుండా ప్రభుత్వం పైన. ఇప్పుడు వాస్తవంగా 73-74 రాజ్యాంగ సవరణ ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఏదైతే వారి ఆలోచనకు అనుగుణంగా తదుపరి కాలంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఏదైతో పాటు అమలు చేయబడ్డాయి. ఈ 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగానే ఈ స్థానిక సంస్థలకు ఎంపికయ్యేటువంటి సభ్యులు ఈ బీసీ రిజర్వేషనే కానీ అట్లా మహిళా రిజర్వేషనే కానీ కేవలం ఎన్నికల నిర్వహణకి పరిమితం కాకుండా ఏదైతుందో ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా సమకూర్చబడాలి. నిధులు సమకూర్చబడినప్పుడు మాత్రం నేను పనిచేయగలుగుతాం. నిధులు సమకూర్చబడలేనప్పుడు ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఏదైతే ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి, కేంద్రంకి వెళ్ళి స్థానిక సంస్థలు నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ తెలిసి అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఇదైతే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ మనం పిలుచుకొని దొరుకుతుందో ఈ నిధులన్నీ కూడా మనం కేంద్రంకి వెళ్ళి వస్తాయి. కేంద్రానికి వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా దానికి అనుసంధానం చేస్తూ మనం విడుదల చేసిన బాధ్యత ఉంటుంది. ఆ నిధుల విడుదల లోపల ఏదైతే కొంత జాప్యం కావటం, నిధులు అందుబాటులోకి రాకపోవటము, దాని పర్యవసానం ఏదైతుందో మనం పనులు చేపట్టబడినప్పటికీ కూడా పనులు చేసిన అవసరం బిల్లులు పొందలేక స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మీకు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కాక ఇతరత్ర కూడా మనం ఏ కార్యక్రమం చేపట్టామన్నా కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. ఇప్పుడు మేడం చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడుతున్నటువంటి ఒక కార్యక్రమాల గురించి వారు వివరించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఈ కార్యక్రమాల అమలుకి ఏదైతుందో ప్రధానంగా నిధులు సమకూర్చబడిన ఎక్కడే వస్తున్నాయి. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకి వెళ్ళి నిధులు సమకూర్చబడడంతో ఏదైతుందో ఈ కార్యక్రమాలను ఏదైతుందో మనం చేసుకోగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవంగా ఏదైతుందో నిధులు అనేది ప్రధానంగా చెప్పంటున్నాయి. ఆ నిధుల సమకూరుతో పాటుగా బాధ్యతలు కూడా ప్రధానమని చెప్పంటున్నాయి. నేను గౌరవ మండల పరిషత్ సభ్యులు ఏదైతుందో నిజంగా కూడా మాకు కూడా అనిపించింది. మండల ప్రజా పరిషత్ వ్యవస్థ అనేది ఏదైతుందో ఎంపికయ్యేట్టుగా మండల పరిషత్ సభ్యులకు వారికి ఉండవలసిన బాధ్యతలు లేకపోవడంతో, నేను హక్కులు అని చెప్పేది బాధ్యతలు లేకపోవడంతో చెప్పంటున్నా. వాళ్ళు కేవలం ప్రోటోకాల్ మాత్రమే పరిమితమవుతుందని చెప్పక తప్పని చెప్పండి. ఓన్లీ ఫర్ ప్రోటోకాల్ అని చెప్పంటున్నా. ఇక 94 కంటే పూర్వం ఏదైతే 89 కంటే పూర్వం ఏదైతుందో అప్పుడు ఎంపికయ్యేటువంటి ఒక సిస్టమ్ మండల సర్పంచ్ కానీ సర్పంచ్ ఏదైతుందో ప్రత్యక్షంగా మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం, మండల పరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం. 3 అంచెల వ్యవస్థలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్. ఇప్పుడు ఏమైపోయింది, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ 2-4 తోటి జిల్లా పరిషత్ అధ్యక్షుడు అలా ఎట్లా ఉండవలసింది. 5 అంచెలు అయిపోయింది. ఈ 5 అంచెలతో కావడంతో ఏదైతుందో ప్యారల్ వ్యవస్థ ఏర్పడిపోయింది. సర్పంచ్, ఎంపీటీసీ, సర్పంచ్ ఎంపీటీసీ ప్యారల్ వ్యవస్థ ఏర్పడంతో ఏమైపోయింది, సర్పంచ్ ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రజలతో ఎంపికై ఇలా రాజ్యాంగంలో ఏదైతుందో పొందుపరచబడినటువంటి అధికారాలన్నీ కూడా ఏదైతుందో బాధ్యతలు సర్పంచ్ అప్పగించబడడం జరిగింది. మీరు కేంద్రంకి వెళ్ళి కానీ రాష్ట్రానికి వెళ్ళి విడుదల చేయబడే నిధులన్నీ కూడా ఏదైతుందో గ్రామ పంచాయతీగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి వెచ్చించేటువంటి అధికారము బాధ్యత గ్రామ పంచాయతీ కల్పించబడుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కూడా ఏదైతుందో మీ గ్రామ పంచాయతీ బాధ్యత ఉంది. వాళ్ళే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, వాళ్ళకే బాధ్యత ఉంటుంది. దాంతో మండల పరిషత్ చెందినటువంటి సభ్యులకు ఏదైతుందో కేవలం ప్రోటోకాల్గా పరిమితమై వాళ్ళ యొక్క బాధ్యతలు కానీ వాళ్ళ యొక్క విధులు కానీ హక్కులు కానీ కనబడలేకపోవడంతో పూర్తి ఏదైతుందో ఆ విధంగా నిర్ధారణ కావడం ఇది ఆలోచించవలసినటువంటి అంశంగా నేను భావిస్తూ చెప్పాను. ఇది ఆలోచించవలసినటువంటి అంశంగా భావిస్తున్నాను. అసలు ఎంపీటీసీ పోటీ చేయాలని చెప్పంటే నీ సర్పంచ్ గారు ముందు ఎంపీటీసీ ఎన్నికైతే ఎవరు పోటీ కావాలి.
సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఎంపికయ్యేటువంటి అవకాశం రానటువంటి వాళ్ళు సరే ఏదైతే దానికి ఏదో పోటీ చేద్దామని చెప్పి ఎంపీటీసీ వస్తుంది. సర్పంచ్ ఎంపిక అయ్యే అవకాశం పొందలేనటువంటి వాళ్ళని చెప్పండి. ఇది నెక్స్ట్ ఆల్టర్నేట్ 5 సంవత్సరాలకు ఏంటి ఒకే ఎంపీటీసీ తప్ప వేరే ఉండదు. కాబట్టి సార్ ఏదైతే ఒకటి చేద్దామని చెప్పి దానికి వస్తుంది. అదర్వైజ్ ఆర్డర్ సిద్ధపడాలని చెప్పాలి. నేను తప్పకుండా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నేను దీన్ని ఏ విధంగా మళ్ళీ 3 అంచెల వ్యవస్థ మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. 5 అంచెలుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను మళ్ళీ 3 అంచెలుగా మార్చేటువంటి అవకాశాన్ని పరిశీలింప చేయడం చెప్పండి. ఒకటి గతంలో లాగా ఏదైతుందో 89 గంటల ముందు ఉన్నటువంటి ఒక చట్టం ఏదైతే కేవలం గ్రామ పంచాయతీకి మాత్రం ఎన్నిక నిర్వహింపబడి తర్వాత మండల ప్రజా పరిషత్కి ఎంపిక నిర్వహించేసి జిల్లా పరిషత్కి ఎంపిక నిర్వహించడం ఒక అదర్వైజ్ కూడా ఏదైతుందో సర్పంచ్ ఎన్నిక ప్రస్తుత విధానం లోపల ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్ ఎంపిక నిర్వహింపబడుతుందా. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ప్రభావం అనేది లేదు. కేవలం అక్కడ ఏదైతే అభ్యర్థి ప్రభావంతో ఎంపిక కాబడుతుంది సర్పంచ్ ఎన్నిక. కాబట్టి సర్పంచ్ రాజకీయాలకు అతీతంగా ఎంపిక నిర్వహించినప్పటికీ మీ మండల ప్రజాపంచాయతీ వచ్చి ఏదైతుందో మళ్ళీ ఎంపీటీసీ అనేది లేకుండా డైరెక్ట్ గా మండల ప్రజాపంచాయతీ అధ్యక్షుడు ఎంపిక చేసి డైరెక్ట్ గా మండల ప్రజాపంచాయతీ అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఆ మండల ప్రజాపంచాయతీ అధ్యక్షుడు ఏదైతుందో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నుకున్నట్టు. అప్పుడు ఏమైపోతుంది సర్పంచ్ డైరెక్ట్ ఎలక్షన్ అయిపోతుంది, మండల ప్రజాపంచాయతీ డైరెక్ట్ ఎన్నిక అవుతుంది, జిల్లా పరిషత్ ఎన్నిక మాత్రం ఏదైతుందో ఇండైరెక్ట్ ఎన్నిక మండల ప్రజాపంచాయతీకి ఎంపిక అయినటువంటి సభ్యులందరూ కూడా ఏదైతుందో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నుకునేటువంటి పరిస్థితి. అదర్వైజ్ కూడా ఏదైతుందో జిల్లా పరిషత్ అధ్యక్షుడు కూడా ఏదైతే ప్రత్యక్షంగా ఎన్నిక నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆల్టర్నేట్ మెథడ్స్ అని చెప్పండి. మన తెలియదుగా పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన రాజేశ్వరుడు గారు ఏదైతుందో ప్రత్యక్షంగా ఎంపిక సుద్దాల దేవయ్య గారు ప్రత్యక్ష ఎంపిక అయిందని చెప్పండి. ఇది చాలా పాసిబిలిటీస్ చట్టంలో మార్పులు తేవాలి అని చెప్పి భావించినప్పుడు ప్రభుత్వం పరిశీలింపజేయటువంటి అంశాలని చెప్పంటారు. ఇక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 5 అంచెల వ్యవస్థను 3 అంచెలుగా మార్చడానికి పరిశీలించేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాయి. ఒకటి సర్పంచ్ ఎంపీటీసీ ఒకే ఎన్నిక జరిగే విధంగా జిల్లా పరిషత్ సభ్యులు ఇది 2 పోస్టులు, మండల పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఒక పోస్ట్ ఉంది, జిల్లా పరిషత్ సభ్యులు ఒక పోస్ట్. ఆ 2 పోస్టులు ఒకటే ఉందా సార్? జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఒకటే పోస్ట్ ఉన్నారు. ఎంపిక అనేది జిల్లా పరిషత్ సభ్యులు అనుకుంటే ఏదైతుందో ఈ మండల పరిషత్ అధ్యక్షుడు ఎవరికైతే ఎంపిక అవుతారో వారే జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎంచుకునే విధంగా మండల పరిషత్ అధ్యక్ష స్థానం ప్రత్యక్షంగా ఎంపిక చేసుకునే అవకాశం ఒకటి. ప్రత్యక్షంగా ఎంపిక చేసుకునే బదులుగా పరోక్షంగా ఎంపిక చేయాలని మీరు భావించినట్టయితే ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ స్థాయిలో ఎవరైతే ఎంపిక అవుతారో వారు ఈ మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపిక చేసుకునే ఆల్ దీస్ పాసిబిలిటీస్ కెన్ బి ఎగ్జామిన్డ్. నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానమ్మా. మండల పరిషత్ సభ్యుల యొక్క నేను ఆవేదన చెప్పానన్నా వాస్తవం వాళ్ళు అనుభవించినటువంటి యొక్క అందులో ఉండేటువంటి సమస్యలు వాళ్ళు వివరించిందని చెప్పండి. ఏ హోదాకైతే వారు బాధ్యతలు ప్రజానీకం వాళ్ళు ఎంచుకోవడం జరిగిందో ఆ బాధ్యతలు నిర్వహణలో వాళ్ళు ఏదైతుందో ప్రస్తుతం విధానంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారని చెప్పడం వాస్తవం చెప్పడం మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ఇంత మీరు అంటే మీ నిర్మోహమాటంగా మీలో మనోభావాలు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మీరు సూచన చేసినందుకు నేను గౌరవ సభ్యులందరూ కూడా అభినందిస్తున్నాను చెప్పండి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధిలో ఇంతవరకైతే నాకు ఉన్నటువంటి అనుభవంలో నా మట్టుకు నేనైతే రాజకీయాలకు అతీతంగా ఇలా ప్రజాసేవ అనేది మనకు లభించినటువంటి అదృష్టాన్ని భావించాలి. ప్రజాసేవ అనేది ఒక విధంగా మనం లభించిన అదృష్టంగా భావిస్తామని చెప్పి ఇది అందరూ రాదు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తారు, నేను చెప్తున్న సందర్భం చెప్తుంటే ప్రజాప్రతినిధిగా పాజిటివ్ దృక్పథానికి ఉండాలి. మరి మన దగ్గర ఏదైనా సహాయం ఆశించి వస్తున్నారనుకో మనం చేసే అవకాశం వస్తే మనం అదృష్టం అవుతుంది. పొందినటువంటి వాడు అదృష్టం కాదు, సహాయం పొందినటువంటి వాడు అదృష్టవంతుడు కాదు. సహాయం చేసేటువంటి అవకాశం నీకు లభించడము నీ అదృష్టంగా భావించాలని చెప్పండి. ఆ విధమైన ప్రజా దృక్పథం నుండి ఏ ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో కానీ ఏదైతుందో ప్రజాసేవలో ముందుకు పోవాలంటే ఒక భావం సూచన మహిళలు ఏదైతుందో ఆడబిడ్డలు వాళ్ళు ఎంపిక ముందుకు వచ్చినప్పుడు ఏదైతుందో
తప్పనిసరి పరిస్థితులలో రిజర్వేషన్ పునరాలు ముందుకు వస్తారు. కానీ దిగిపోయినాడు ఏదైతుందో వాళ్ళు మళ్ళీ రిజర్వ్ కావడమే కానీ మళ్ళీ మా పోటీ చేసే అవకాశం రావాలంటే ఒక తలపుతోని ఆ దృఢంతో పట్టుదల మహిళలు కనబడుతున్నామని చెప్పండి. ఆ విధంగా అంత స్ఫూర్తితో పనిచేస్తుంది చెప్పండి. ఏదైతుందో మహిళలు తక్కువ వీడని వీలు లేదు. వాళ్ళలో కూడా పట్టుదల వాళ్ళొక నిర్మోహమాటం అని చెప్పంటున్నా. మనలో ముఖమాట పడతాం. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఇది మాట్లాడరాదా, నేను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, పక్కబోటలు ఏమనుకుంటా చెప్పని మనం భావిస్తాం. వాళ్ళు మాత్రం ఏదైతుందో వాళ్ళ యొక్క ఆలోచన విధానం భావాలు ఏదైతే వ్యక్తం చేయడం లోపల నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి యొక్క స్థాయి ఆత్మస్థైర్యం ధైర్యం ఏదైతుందో మహిళలే ఉంటుందమ్మా. తప్పకుండా ఏదో రాబోయే కాలం ఏదైతుందో మీ కాలం అని చెప్పని ఈ సందర్భం చేస్తామని చెప్పాలి. భారత రాజ్యాంగం గత పార్లమెంట్ ఏదైతుందో కదా ఈ రాబోయేటువంటి యొక్క చట్ట సభను చెప్పంటూ నేను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇలా శాసన స్థానాలన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ పునర్విభజించబోతున్నాయని చెప్పండి చట్టంలో పొందుపరుచుకున్నాం. రేపు రాబోయేటువంటి ఒక ఎన్నికల 25లో 29లో 20 కానీ ఏదైతుందో ఇలా ప్రస్తుతం 119 స్థానాలు ఉన్నాయి. స్థానం పెరిగే అవకాశం, సారీ 2 పెరిగే అవకాశం, ప్రతి పార్లమెంట్ స్థానంలో 2 పెరిగే అవకాశం. అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు అంటే 17 × 2 34 స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయండి. అంటే 119 ప్లస్ 34, 119 ప్లస్ 34 అంటే ఏదైతే 153 అయితే అనుకుంటా, 153 అయితే అనుకుంటా కదా, 153. ఇంకోటి ఆంగ్లో ఇండియన్ కలిసి 154. ఇందులో ఏదైతుందో 1/3 ఈజ్ గోయింగ్ టు బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఈ 154 ఏదైతుందో మహిళలకు ఏదైతుందో ఇవాళ 1/3 3వ పాలు ఏదైతుందో మహిళలు ఆడబిడ్డలు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఏ విధంగా మండల పరిషత్తుల్లో వాళ్ళు 3వ స్థానం అవకాశం ఉంటున్నాం. రేపు రాబోయే చట్టసభలో వాళ్ళకి అవకాశం చేయబడే విధంగా ఏదైతుందో ఇలా భారత పార్లమెంట్ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఆమోదింపు చేసుకోవడం జరిగింది. వాస్తవం గత యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోనియా గాంధీ గారు ఏదైతుందో యూపీఏ చైర్పర్సన్గా ఇలా మహిళలకు స్థానం సంబంధించి కానీ మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క బలం నామమాత్రం ఉంటుంది. ఎన్నికలు ఇల్లు పడ్డా కానీ మీకు ఇవ్వడానికి అవకాశం లేకుండా వాస్తవం చెప్పాలండి. కానీ తీసుకుందో మా మిస్సు రాజు కోపంగా ఖర్చు వచ్చింటారు. అందుకే మీరు వేద పండితులు అన్ని మీకు అనుకూలంగా రాసి పెట్టుకుంటారు. వాళ్ళు అన్ని ఏదైనా తీసుకోవాలి చెప్పంటున్నా. వాళ్ళకి అగ్రస్థానం ఏదైతే వాళ్ళకుండే విధంగా అన్ని వేదాలను పొందుపరుచుకున్నారు. ఏదైనా కానీ ఆయనకు అదృష్టం కలిసి వచ్చి పాపం గాజర్ల గంగాల మీద ఉన్న దగ్గర మిత్రుడే, నాకు అత్యంత సన్నిహితుడు దగ్గర మిత్రుడు అన్న చెప్పండి గాజర్ల గంగా. ఆయన కరోనా సమయం లోపల ఏదైతుందో ఆయన సేవలు అందిస్తూ ఏదైతుందో అందులో ఏదైతుందో పాపం ప్రాణాలు కోల్పోవటము అసలు కూడా బాధాకరంగా చెప్పని కూడా కాకుండా ఆయన మనకు భౌతికంగా దూరం అయినప్పటికీ అంటే ప్రజా జీవితం లోపల మన సేవలు ఏ విధంగా ఉండాలనేది చెప్పడానికి ఏదైతుందో గాజర్ల గంగారావు గారి సేవలు మనకు ఆదర్శించాయి. సరే మా రాజు పదవి అనుభవించినా కానీ చివరికి కానీ మా మనిషి దక్కాల్సిన పదవి విడిచిపెట్టిన సంతోషం. కానీ ఏమైనా చట్టంలో ఇప్పుడు చాలా చిన్న రుచిగా చెప్పంటున్నా. ఇప్పుడు చట్టాలు ఎవరు రూపొందిస్తారో అధికారులు రూపొందిస్తారు. అధికారులు చట్టాలు రూపొందించేప్పుడు ఏదైతుందో దాని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉండబోతే ఆలోచించేది. ఏదైనా ఎంపీటీసీ స్థానం ఖాళీ ఏర్పడినట్లయితే అధ్యక్ష స్థానానికి ఎంపిక కావడానికి ఏం కావాలి, మనం 1.5 గంట ఎక్కువ 1.5 గంట ఎక్కువ అంతేగా మీతో మాట్లాడితే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. మన దగ్గర ఇచ్చేది ఇస్తుందో ఏదో చెప్పనుకుంటున్నాం. పరిస్థితి ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని చెప్పాలంటే ఇటువంటి చిన్న విషయాలు వారి దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళని గమనంలో తీసుకుంటారు. కావాల్సినట్టుగా సవరణ చేస్తారు. తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రేవంత్ రెడ్డి గారితో ఈ అంశం దృష్టి తీసుకోవడంతో వెంటనే స్పందించారు. వాళ్ళు వెంటనే స్పందించి ఇమీడియట్ ఉత్తర్వులు వేయడానికి పరిశీలన చేసి ఆలోచన వేయడం జరిగిందని చెప్పారు. ఏదైనా డొనేట్ పెట్టడానికి ఎవరన్నట్టు ఏదైతుందో మా బలహీన వర్గాలు లభించాల్సినటువంటి అవకాశం లభింప చేయబడి ఇప్పుడు మహేష్ గారు ఏదైతుందో తెలిస్తే 4 మాసాల కాలమైనా కానీ ఎట్లా రాదు అదనపు బాధ్యతలతో ఆయన మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు. ఆయన అదనపు బాధ్యతలతో, కానీ మహేష్ గారు ఏదైతుందో అదనపు బాధ్యతలు కాదు,
ఈయన ఫుల్ ప్లేటెడ్ ఎంపిక అయినటువంటి ప్రజాపరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో మీ యొక్క పుట్టల్లో లిఖితపడతాం మా మహేష్ గారు అని చెప్పండి. ఈ కొద్ది కాలమైన ఏదైతుందో మరి రాజకీయాలకు అతీతంగా మరి వారి సేవలు అందింపజేసి అందరు మన్నలు పొందే విధంగా వారు సేవ చేసినందుకు ఇటు మహేష్ గారిని ఇలా వసంత్ గారు ఏదైతుందో వారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హోదాగా కాకుండా ఇక్కడి రూరల్ గ్రామీణ మండల పరిషత్ జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా ఏదైతుందో వారి బాధ్యతలు వారికి ఒక సభ్యురాగా ఏదైతుందో వారి కూడా బాధ్యత కర్తవ్య నిర్వహణలో భాగంగా ఏదైతుందో వారి సమాజం హాజరు ఏదైతుందో వారి భావాన్ని వ్యక్తం చేయడం వారు ఏదైతుందో మరి మనలో ఒకరిగా ఈ సమావేశాన్ని అలంకరించడం నేను వారిని కానీ మా మిత్రులు రాజు గారు ఏదైతుందో మొత్తం వేదాలని వాళ్ళు రాసుకున్నా కానీ మాకు కొద్దిగా మిగిలి ఆయన ఆసక్తి నా కొద్దిగా మిగిలిస్తున్నా మా లాంటి వాళ్ళు మా మైక్ లాంటి వాళ్ళకు అవకాశాలు లభిస్తే రాజు గారిని ఏదైతుందో ఆయన లేదు దయచేసి రాజు గారు వ్యక్తిగత నేను ఏ ఉద్దేశం కాదు చెప్పండి నేను లేదు అందుకే నేను చెప్తున్నాను నేను ఏ ప్రజాపతి కానీ మనకు పాజిటివ్ పర్సెప్షన్ ఉండాలి. మన అప్రోచ్ అనేది ఏ విధంగా సమస్య పరిష్కరింపజేయగలుగుతామో ఏ విధంగా సమస్యను పరిష్కరింపజేయడం ఇతరులకు సహాయం చేయగలుగుతాం అనే ఆప్షన్ పోదు తప్ప మన సెక్రటరీస్ ఎప్పుడు ఆలోచన చేస్తారంటే దీనికి ఎట్లా అర్థం రాయాలి ఎట్లా కొరి పెట్టాలని చూస్తాం. కలెక్టర్ ఉన్నంత వరకు ఏదైతే పాజిటివ్ దృక్పథం ఉంటుంది. కలెక్టర్కి వెళ్ళేది ఒకసారి వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయి ప్రమోషన్ పొంది సెక్రటరీ అడుగు పెడితే ఇదే ఐఏఎస్ అధికారి అదంతా నెగటివ్ అప్రోచ్ ఉంటుంది. మీరు పాజిటివ్ అప్రోచ్ చూసినటువంటి నాయకుడు ఒకే ఒక్క నాయకుడు అన్నాను నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం లోపల పాజిటివ్ అప్రోచ్ లో వైఎస్ రాజశేఖర్ గారిని చెప్పినట్టు ఆయన దగ్గరికి ఏ సమస్య కానీ ఏ అంశం కానీ చెప్పండి ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లయితే దాన్ని ఏ విధంగా పరిష్కరింప చేసి మరి సహాయపడాలని ఒక భావనతో దాన్ని పరిశీలించడం తప్పేదైతుందో నన్ను అప్రోచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండబోతుండే అప్రోచ్ అయిన వ్యక్తి ఎవరు కాదు ఆ అంశం ఏంటి సమస్య ఏంటి దాన్ని గమనించండి చెప్పండి. అంత గొప్ప వ్యక్తిత్వం నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు చెప్పండి. ఏదేమైనా కానీ వల్ల వాస్తవంగా ఈ సమావేశం హాజరు కావచ్చు భావిస్తున్నాము. మహేష్ గారి వీటికో సమావేశంతో పాటుగా మా మిత్రులు గౌరవ సభ్యులందరూ కూడా కలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పి భావంతో రావడం జరిగింది. ఇంత మంచి అవకాశం